గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. చెప్పు తల్లి. అట్లే పట్టుకో. నన్నది ఇప్పుడు నన్ను తీయాలి. నన్ను వీడియో తీయాలా? అటెండర్ పట్టుకుంటే చచ్చిపోతుంది పిల్ల. ఇదో అంచులే పట్టుకోవాలా. ఇది కాలే పాత్ర గుణం. అంచులే పట్టుకోవాలా. వీడియో ఆగేలా కాకూడదు. నీ సాయా పెడతాను. అట్ట కదా పెట్టాలా? మెంటల్ది దీనికి వేసేయండి రా. మెంటల్ దానా పట్టుకో తల్లి. తెలుస్తుంది అసలే చిన్న మెడల్ చెప్తాను ఇద్దరు కనిపిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం ఎవరో తెలుసా మీకు? ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్ ఉంది. ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ డిప్యూటీ సీఎం అక్కడ బట్టి విక్రమార్క. అవును ఇక్కడ పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో. అక్కడ బట్టి ఏ పొలాలు పండుతాయి మీ ఊర్లో? మా ఊర్లో కూర్చోండి. కాళ్ళు నొప్పులు మాకు నిలబడితే నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి. నా ముఖం మొత్తం రావాలి, స్పష్టంగా రావాలి. వస్తుందా? సగం తలకాయ సగం ఏలు చంపేస్తా. చూడు నువ్వే చూడు. వస్తున్నదంటే నమ్మకపోతుంది. మీరిద్దరే కొద్దిగా జరుగు అక్క. అక్క కాదు బిడ్డ, చెప్పు బిడ్డ. మా ఊరిలో ఏం పంటలు పండుతాయని క్వశ్చన్ వేసాడు. మా ఊరిలో నా వరి పంటలు, రకానికి ఒక్క కూరగాయలు. అబ్బా వంకాయ కూర అంటేనో ఎమ్మ ఫేమస్ మా వంకాయ. నెక్స్ట్ కూరగాయలు అంటే బీరకాయలు, బెండకాయలు. మా ఊరిలో పుట్టిన కాయ లేదమ్మా. చింతపండు, మిరపకాయ, మిరియాలతో సహా. ఇక మా ఊరు ఒకటే వైకుంఠము. నెక్స్ట్ ఇంకా వినాయక చవితమ్మ. నాకు వినాయక చవితి నాకు వినాయక చవితి అంటే ఇష్టం అమ్మ. దాని కొరకు ఉపవాసమే ఉండినాను. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్తారా? ఎట్లా జరుపుకుంటారు ఆ పండుగ? వినాయక చవితి ముందు రోజే కలెక్ట్ చేసి వినాయక చవితి ముందు రోజే అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు? పడతానన్నా. నా కాళ్ళు అద్దరం నా కాళ్ళు పడవు పట్టం. అందుకని అదే ఆ మూల కూర్చొని తీపోకు. కుర్చీ దగ్గర మొత్తం ఇక్కడ నుంచి కాళ్ళు పడే టెక్నిక్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత ఎన్ని రూపాయలు ఇస్తారు నా జీతం? వాడు ఎంత ఇచ్చినా సరే నేను చేయను. సరే పో. గోడకి వేసుకో కుర్చీని. గోడ కుర్చీలాగా వేసుకో. వీడియో సరే పో. ఇదిగో నా పాదాలు చూసారా? ఇదిగో అద్భుతమైన పాదములు, గురు పాదములు తల్లి. ఇదిగో అంటే నాకు చెప్పినట్టు ఆడిగో. గోడ కుర్చీకి వేసుకో. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేయాలంటే గోడ కుర్చీ వేసుకోనమ్మా. కూర్చోమమ్మా. నేను వేసుకుంటా ఉండను. వేసుకుంటాం. కుర్చీ వేసుకునే చేతులు వేసుకుంటా. కూర్చో. నిలబడితే నా కాళ్ళు నొప్పి వస్తాయి. అక్క కదా అక్క కదా అర్థంగానే తీయాలి. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తానంటే వినాయక చవితి 2 నెలలు ఉండగానే కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ 60 రోజులు 59 రోజులు ఇలా వచ్చి రేపే వినాయక చవితి అంటే ఈరోజు నన్ను ఎవరు పట్టలేడు. అడిగి నేను ఒక్కనే పోయి దంతంబులే తెత్తునమ్ము 21 పద్దులే నే తెత్తునమ్మా. ఆనాడు ఉపవాసం అమ్ము. నా స్వామికి మధ్యాహ్నం అమ్మడు 3 గంటల దాకా అన్నం పెట్టేవాడు తెల్ల. ఈ గాడిలు ఏం చేసేటివి? ఆ పని ఈ పని నెట్టు నిర్లక్ష్యము, తోటకూర, తలకాయ అన్నీ చేసి 3 గంటలకి ఆకలి చచ్చిపోయి నేను మనసానికి అతకపోయేది. ఒరే ప్రసాదం లేదే, ప్రసాదం అంటే సరే లేచేస్తా. నేనే స్వామి కదా అక్కింటికి పట్టి కూడా అడుక్కొని ఇలా లేచేసి ప్రసాదం తేండి అనేది. ప్రసాదం ఇంకా పెట్టినప్పటికే గోడు నైవేద్యం అమ్మ కడతా ఉంటుంది. పరిమాణం అంత పొంగలి గూడు, అన్ని వడలు, అన్ని అరటి పండ్లు, అన్ని రకరకాల అన్ని చేసి పిసుకుతా ఉంటే అంత నెయ్యి పోసి గుమ్మ వాసన వస్తూ ఉంటే ఆహా. వినాయక చవితి నేనే కదా వినాయకుడిని. అమ్మ వినాయకుడికి మొన్న పెద్దవే ఒక ముద్ద రాగి పెట్టి పంపవే. ఎదవా కళ్ళు పోతాయరా అందుకే అర్థం ఎట్లనే తగ్గడం ప్రేమ ఉంది. ఆ తర్వాత అమ్మ నచ్చి దండగా పెట్టేసి నాకు ఒకరు దండిగా ఎత్తి పెట్టమనేది. లాస్ట్లో ఒకరు పెట్టి పెట్టేది నాకు. అది కాదు నాకు ఎక్కువ కావాలంటే మా అన్న తిట్టేవాళ్ళు
ఏకాంతంలో ఎదవా ఏకాదే ఎదవా అన్నారు. కాదు కదే నాకు ఆకలిరా ఏకాంతం లేదన్నాను. వర్షం పడుతుంది అనుకోండి బయటకి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? గుడి వేసుకుంటా వెరీ గుడ్. లేదా నా దుప్పటి వర్షాన్ని ఆపుతా అవసరమైతే, అది వేరే విషయం. వర్షాన్ని ఆపుతా ఎలా ఆపుతారు? శక్తులు ఉన్నాయి మీకేమన్నా? ఏమా శక్తులు నాకెందుకు? వర్షం నువ్వు చెప్పి కూడా ఆగుద్ది. నాకెందుకు వర్షం? అలా దాని శక్తులు కావాలి. చెప్తా, ఎప్పుడు ఆగలేదే. ఒక ప్లాస్టిక్ కవర్ చూస్తాను, దేనికైనా కరువు కానీ ప్లాస్టిక్ కవర్ కరువా? వాడిని ఎవడో ఆగురాట ఆగలేదు అనుకో, ప్లాస్టిక్ కవర్ తెచ్చి తలకు చుట్టేసి దాని మీద ఇది కడతాను తల్లి. సెల్ ఫోన్ కాదు, ₹1,00,000 డబ్బులు కాదు, చుక్క నీరు కాకుండా. ఏ తల్లి చుక్క నీరు ఇంకకుండా, జలుబు రాకుండా, వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప పచ్చని నాటి పాటలు పాడుకుంటూ 4 సిద్ధులు కావాలండి. సిద్ధులు అక్కర్లేదు కదా. దేనికి అవసరం సిద్ధులు కొని? దేనికి అవసరం? పనికి మాలినవి సిద్ధులు. ఇప్పుడు పేపర్ చింపుకొని 500 కాయలు ఇస్తుంది, నీ ముందు ఆహా ఓహా అంటావు, టిఫిన్ తినడానికి పోతావు, మా గురువు ఇచ్చిన 500 కాగితం తీస్తావు జోబులో నుండి, అది రంగు కాగితం అయిపోయింది. ఇట్లాంటి కాగితం అయిపోతుంది. అలా ఎలా? మాయన కాగితం చేతున్నా చూస్తువా, వీడియోలో చూపిస్తుందా? సరే, తర్వాత విషయం చెప్పు. సరే, మీకు కుక్క తెలుసా? కుక్క ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సింహం కూడా తెలుసు కదా. ఈ కుక్కకి సింహానికి తేడా లేకుండా చెప్పండి. వాటర్ కావాలి. వాటర్. అద్దాడే పక్కనే ఉంది. సింహం వేటాడుతారు, తింటారు. కుక్క తింటారు. ఎంగిలి పెడుతుంది. ఇంకా సమయం చూసి గాలి కొట్టేస్తాను. మనం కూర్చుంది కుక్క. చెప్పిండు సార్. ఇంకా ఇదిగో ఇదిగో నా చెల్లెమ్మ, నా చెల్లెమ్మ ఒక్క ఘాటు ఎన్ని ఘాట్లలో చూడండి. ఇక్కడ 1, 2, 3, 4 ఎందుకు కొరికింది? నేను మా నెక్స్ట్ మా అన్నలు అక్కడ మాట్లాడతాను. మా ఊరు మాలాడు, అక్కడ మా పెద్దలు అలా ఏకాదశి రామనామం చేద్దామని పోయినా. అంటే మౌనం మరించాను మా గురువు అని. రామనామం చేస్తున్నాను. ఆడ పెద్దలు ఉన్నారు. ఘంటసాల మాస్టర్ పాటలు పాడతారు. ఎర్రన్న మాలో తమ్ముడా రానా అని చెప్పి బైక్ మీద వెళ్ళిపోయినాడు. ఆడ పాటలు పాడతాం అనుకుంటుందా, కానీ టాయిలెట్కి వెళ్ళాలని అనిపించింది. టాయిలెట్కి పోతాం. అన్నలారా పెద్దలారా ఇక్కడ మీరు ఉండండి, ఒంటికి పోసుకుని 1 నిమిషంలో బయటకు వస్తాను, వచ్చి మీకు కావాల్సినంతా చెప్తాను. నాకు కొన్ని మంచి పాటలు ఇవ్వండి. ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం అందరూ నాకు ఇష్టం. పివి శ్రీనివాస్, పిఠాపురం శ్రీనివాస్, ఎస్పీ సుశీల, ఘంటసాల జానకి, దుమ్ము రేపుతా. ఒక పాట పాడండి. ఏ పాట కావాలి? మీ ఇష్టం, మీకు బాగా నచ్చిన పాట పాడండి. ఇది మల్లెల వేలయని, ఇది మల్లెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? మాస్టర్ ఆఫ్ కామర్స్ ఉస్మానియా యూనివర్సిటీ. అంతవరకు చదివారు. ఏం పని చేస్తారు మామూలుగా? చార్టర్డ్ అకౌంటెన్సీ డిస్కంటిన్యూ. వాడు దుర్మార్గుల దగ్గర పనిచేసేంత నా శరీరము, నా యవ్వనము, నా రక్తమంతా దారి పూసి ముసలు దగ్గర వచ్చేసి వారా ముసిరి రాకూడదు అన్న. మీకేమైనా సామెతలు తెలుసా? ఓయమ్మ, ఏమి సామెతలు కావాలో చెప్పండి. అత్త మీద దుత్త మీద చుక్కరాదే నా తల్లి, నీవు ఆవాల గింజంత పొట్టు పెట్టేవమ్మ, నాకేమో సైటు, నాకు కళ్ళు కనిపించాలా? ఖచ్చితంగా. నీ దగ్గర కూర్చున్నాను కనుక బుట్టుందని తెలుసుకున్నాను, లేకపోతే నీకు బుట్టుందో ఏముందో నాకేం తెలుసు. అమ్మా ఏమో అంతే అంటారు. అమ్మా, అది బంగారు కాదైతే నాకు ఇస్తావు. బంగారు కాదు. వేసుకోపాక, చేతులు నరికేసే దుర్మార్గులు ఉన్నారు. అందుకే వేసుకోవట్లేదు. చైన్ కూడా వేసుకోపాక. నిజమే కదా, బయటికి వేసుకురాదు. పోతే కథం అయిపోయి ఆయన అంటలా చంద్రదేవి స్వామి అయిపోయి. ఒక గుడి సైనిక్ పండుతుంది. మీరు రోడ్డు మీద పోయేటప్పుడు ఏం చేస్తారు?
నిప్ప అమాంతం దోసి మట్టి ఎత్తుకుపోతా మంత్రిస్తాను మంత్రం దుష్కాయని కొడతా చల్లారిపోవాలి లేదనుకో వాటర్ ట్యాంక్ అక్కడే వాటర్లో ఒకటే కొడతా పిల్లలు కొట్టే పాతాళంగా లేవాలి లేస్తే ఆరిపోవాలి అగ్నిదేవుడు నన్ను ఏం చేయలేదు సార్ అంటే సార్ గమలేదు ఎప్పటి నుంచి అట్లాగా నేను చెప్పాను అనుకోండి మీ అందరూ కూడా ఆ ఊళ్ళో వచ్చి అగ్నిదేవుడు నాడుస్తారు అగ్ని భక్తులు అలాంటి వారికి కష్టం ఏదో వారికి అందరి వల్ల కాదని అనుకున్నప్పుడు సరే మీరు బెడ్ దగ్గరికి వెళ్ళండి నేను కొంచెం సేపు తర్వాత వస్తాను మీ దగ్గరికి ఓకేనా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళు చూసారు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళ మీద నాకు ఆశ. నాకు దయచేసి మీరు ఇంజక్షన్ ఇవ్వరాదు మాటలు ఇవ్వరాదు కౌన్సిలింగ్ మాత్రమే ఏదో ఇవ్వాలి మాత్రలు ఒకటి వేసుకోండి ఇంజక్షన్ తీసేసుకోండి మాత్రలు ఒకటి వేసుకోండి ఈరోజు ఓకేనా ఏం మాట్లాడదు నీ కొడుకు మా చిట్టి తల్లిగో నా బంగారు తల్లిగోడు నేను మెట్టికి పడకనే అలాగే ఆ బొట్టు మీరు ఈరోజు రెండు మాత్రలు వేసుకుంటే రేపు పెద్ద బొట్టు పెట్టుకుంటారు మాటలే రా చెప్పులా మాటలు విష్ణు గురుదేవో మైసూర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శీఘ్రమే సద్గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు అస్తు 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 సదాస్తు శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష ఈ సమస్తానికి కూడాను అందరికీ ఇదే చెప్తున్నా తల్లు తల్లి అది వచ్చిందా నువ్వు మాట్లాడరా కాలపట్ల విశేషం అట్నే వచ్చేస్తుంది తిన్నారు కదా ఉదయం తినలేదమ్మా తినండి రా హర మహాదేవ శంభో ఇక్కడ జరగండి ఆయన అర్థం జరగండి మీకు ఏ రోగం ఉన్నా నేను తీరుస్తాను నా మాత్రం దర్శనం ఇవ్వాలా ఏం దర్శన మీ కష్టాలే నా దర్శన మీ బాధలే నా దర్శన దయచేసి బాకండి నా ఫోన్ నంబర్ రాసిపోతాను పెన్ను ఉంటే తీసుకోండి కొట్టాడుకోబాకండి ఎట్టబా పెన్ను ఎదురా మగోడా ఆపేస్తాను ఇంకా వస్తానే ఉన్నాను